వికారాబాద్ దగ్గర ఉన్న గ్రాస్ ల్యాండ్స్ ని రీస్టోర్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రదీప్ అండ్ టీమ్, ప్రదీప్తో పాటు జాన్, నిఖిల్ అండ్ దెన్ వీ హ్యావ్ హరి, వీళ్ళంతా కలిసి దే హ్యావ్ మేడ్ అ డాక్యుమెంటరీ గ్రాస్ ల్యాండ్స్ మీద. మన నవదీప్ వాయిస్ ఓవర్ ఇచ్చారు, తెలుగు హీరో నవదీప్ ఉన్నారు కదా, వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో నెక్స్ట్ మంత్ ప్రాబ్లీ రాబోతుంది. సో వీటన్నిటికీ లైక్ ద మెయిన్ ఐడియా, ద మ్యాన్ బిహైండ్ ఇట్ ఈస్ Pradeep. Pradeep, the stage is yours. Hi everyone. కరీం అన్న చెప్పినట్టు, సో బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్. అది కాకుండా ఐ రన్ ఏ ఎన్జిఓ కాల్డ్ వైల్డ్ తెలంగాణ అండ్ ఐ ఆల్సో ఓన్ ఏ ఫర్మ్ కాల్డ్ ప్యాకప్ మీడియా, సో వేర్ వి ప్రొడ్యూస్ పాడ్కాస్ట్. సో యాజ్ ఏ ఫోటోగ్రాఫర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, సో నేను ఈరోజు స్టోరీస్ షేర్ చేస్తా. నేచర్ ఈజ్ మై గ్రేటెస్ట్ టీచర్ అనమాట. సో ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ నేచర్, లైక్ ఫారెస్ట్ కానీ, మౌంటైన్స్ కానీ, గ్రాస్ ల్యాండ్స్ కానీ. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే పెరిగిన విలేజ్ ఉందో నేచర్కి దగ్గరగా పెరగడం వల్ల, సో చిన్నప్పటి నుంచి ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ నేచర్ అనమాట. సో నేర్చుకోవడం కూడా నేచర్ నుంచే నేర్చుకుంటా. సో ఏమేమి నేర్చుకున్నా అంటే లాస్ట్లో చెప్తా, లాస్ట్ స్లైడ్లో ఉంటుంది. కొంచెం భయం అవుతుంది, ఇట్స్ ఓకే. ఫొటోస్ బాగుంటాయి, నేను సరిగా మాట్లాడకపోయినా నా ఫొటోస్ చాలా బాగుంటాయి. సో ఈ ఫోటో బేసిక్గా యాజ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నేను ఎక్కువ గోల్డెన్ అవర్లో ఫొటోస్ తీస్తాను అనమాట. సో వాట్ ఐ బిలీవ్ అంటే, సో వేర్ దెర్ ఈజ్ లైట్ దెర్ ఈజ్ లైఫ్ అన్నట్టు. ఈ ఫోటో బేసిక్గా నేను అలా వైల్డ్ లైఫ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇలా కనిపించింది. బట్ ఐ థాట్ ఇంకా పికాక్ని ఇంకా బ్యూటిఫుల్గా తీయొచ్చు అని చెప్పేసి అలా లాక్డౌన్ టైంలో నేను మై ఫ్రెండ్ జాన్ కలిసి అలా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, సో వన్ డే నెక్స్ట్ లైట్, సో ఐ గాట్ దిస్ షాట్. సో ఈ షాట్ వచ్చేసి కాజాగూడ హిల్స్లో తీసాం. దానికి ముందు, ఈ షాట్కి ముందు ఆ ప్లేస్కి మేము ఒక 4-5 టైమ్స్ వెళ్ళాం. కాకపోతే నాకు అంత బ్యూటిఫుల్గా ఫోటో రాలేదు. అండ్ ఇంకోటి, ఆ ఫోటో తీసే ప్రయత్నంలో చాలాసార్లు జారి కూడా కింద పడ్డా అనమాట. సో ఆ రోజు వెళ్ళినప్పుడు గోల్డెన్ అవర్. సో జాన్ యాజ్ యూజువల్గా కొండ మీదకి వెళ్ళిపోయాడు ఫోటో తీసుకోవడం కోసం. నేను కొండ కింద కూర్చొని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పిక్చర్లో పీకాక్ సైడ్కి కూర్చొని ఉంటుంది, వెయిట్ చేశాను. అది కొంచెం సైడ్కి వెళ్తే అలా ఒక 20 minutes వెయిట్ చేసినప్పుడు నాకు ఈ పిక్చర్ వచ్చింది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్. ఫోటో కోసం వెళ్ళాను. నెక్స్ట్ అగైన్ ఈ పిక్చర్ కూడా లైక్ ప్రీ విజువలైజేషన్లో. సో ఈ ఫోటో కూడా బేసిక్గా నా ఫేవరెట్ బర్డ్స్ అనమాట. ఇది కాదు, దీని తర్వాత వస్తుంది ఫస్ట్ పిక్చర్. సో గ్రీన్ బీటర్స్ ఏంటంటే బర్డ్స్ ఎక్కువ బీస్ని హంట్ చేస్తుంటాయి. సో అందుకు గ్రీన్ బీటర్స్ అంటారు వాటిని. ఈ బర్డ్ ఏంటంటే ఎగిరే ముందు యూజువల్గా మనము కూర్చొని లేచినప్పుడు ఒల్లించుకుంటాం కదా, అలా ఒల్లించుకుంటుంది అనమాట. గోల్డెన్ అవర్లో లైట్ అనేది వెనక నుంచి వస్తుంటుంది కాబట్టి ఆ ఫ్యాంటైల్ లైట్ రావడం కోసం అలా వెయిట్ చేసి వచ్చిన షాట్. నెక్స్ట్ లైట్. ఇది బేసిక్ నార్మల్ పోర్ట్రేట్. మీరు చూస్తుంటారు కదా ఆర్టికల్స్లో, ఒక ఫోటోగ్రాఫర్ 6 నెలలు వెయిట్ చేశాడు ఒక ఫోటో కోసం అని. ఇలాంటి ఫోటో ఇది. ఈ పిక్చర్ కోసం నేను అరౌండ్ 6 months వెయిట్ చేశా. అంటే అక్కడే కూర్చోలేదు, లైక్ ఎవ్రీ వీకెండ్, అంటే వీక్కి 2-3 times వెళ్ళడం ఆ ప్లేస్లో. ఇది వికారాబాద్లో తీశాను, మోమిన్పేట్ అని ఒక గ్రాస్ ల్యాండ్లో. సో ఆ ప్లేస్లో ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్లో మనకి డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, ఫాక్సెస్. అలా 6 months బ్యాక్, లైక్ ఫిబ్రవరిలో అలా ఫాక్స్ని చూసాం. అది ఎలా అంటే అక్కడెక్కడో కిలోమీటర్ దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని అలా చూసి క్యాప్చర్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. సో అలా ఆ టైంలో మేము డాక్యుమెంటరీ స్టార్ట్ చేసినాం అనమాట. సో ఈ పిక్చర్ వచ్చేసి సేమ్ 6 months మేము అలా తిరుగుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అవి అనేసి, సో తను ఇప్పుడు BBC అండ్ HEOకి వర్క్ చేస్తున్నాడు. సో తను కాల్ చేశాడు. మేము ఫీల్డ్లోనే 2 days ఉన్నాం. సో సాటర్డే మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ అక్కడే ఉన్నాం. మార్నింగ్ లేచి అలా తిరుగుతున్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో తను కాల్ చేశాడు, ప్రదీప్ ఎక్కడ ఉన్నావు అనేసి. అంటే ఇక్కడ పైన క్వారీ ఉంటుంది, మైనింగ్ క్వారీ, అక్కడికి వెళ్ళా. సో మేమేంటంటే ఫ్రెండ్స్ యూజువల్గా ఫోన్ చేసి, అరే బ్లాక్ ప్యాంథర్ కనిపించింది, టైగర్ కనిపించింది అని జోక్స్ వేసుకుంటా ఉన్నాం. సో అలా కాల్ చేసి, అరే ఫాక్స్ పక్కనే ఉంది నా పక్కన. నేను నమ్మలే, ఆ వంగులే ఇలానే చెప్తుంటా నువ్వు, నాకు ఇక్కడ బ్లాక్ ప్యాంథర్ కనిపించింది, మంచి పోర్ట్రేట్స్ ఇస్తున్నదా పైకి రా.
అలా కిందికి వెళ్ళిపోతే సో ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఇలా స్పీకర్ దగ్గర ఫాక్స్ పడుకొని ఉంది. సో వాళ్ళ ముందే వచ్చి అలా వాళ్ళ ముందు పడుకుంది. సో నేను అక్కడికి వెళ్ళి తను ఎక్కడో దూరంలో ఉన్నాడు, ముందు తన ఫోటో తీసుకున్నా. అంటే మనోడు నిజంగానే చెప్తున్నాడా నన్ను ఇంత దూరం టైం వేస్ట్ చేస్తున్నాడని. ఫోటో చూస్తే ఫోటో చివరిలో చిన్న డాట్ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఫాక్స్ అక్కడ పడుకొని ఉంది. సో ఫస్ట్ ఆ ఫాక్స్ని చూడగానే ఫోటో తీయలే, ఎందుకంటే నేను 6 months నుంచి యానిమల్ కోసం చూస్తూ సడన్గా యానిమల్ చూస్తూ అలా కొంచెం అలా దాన్ని అందాన్ని ఆస్వాదిస్తున్నాను అనమాట. అలా చూసి అలా కొద్దిసేపు 1/2 hour కూర్చున్న తర్వాత అది అలా లేచి మా ముందు నడుచుకుంటూ వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు ఆ ఫోటో తీసాం. అండ్ ఇంకోటి ఫాక్స్ అంటే అందరూ తెలుగులో గుంట నక్క అంటారు. సో గుంట నక్క అని నక్కతో ఎవరైనా కంపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారా? లేదు, ఒకరు కూడా. జాన్ తప్ప. అండ్ ఇంకోటి సింహంతో ఎంతమంది కంపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు? ఒకసారి పర్లేదు లేపండి. అంటే నేను ఒకప్పుడు సింహంతో కంపేర్ చేసుకునేవాళ్ళే, ఒకసారి లేపండి. వీరు అన్న కూడా సింహంతో కంపేర్ చేసుకుంటాడు. యా. సో బేసిక్గా సింహం నుంచి మనము గాంభీర్యం కానీ రాజసం కానీ చాలా నేర్చుకోవచ్చు. అలానే నక్క నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇండియన్ ఫాక్సెస్ లైక్ మేడ్ ఫర్ లైఫ్ అనమాట. అవి ఒకే పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఫాక్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? సో లైఫ్ టైం కమిట్మెంట్ అది నేర్చుకోవచ్చు. సో మన అండర్స్టాండింగ్ యానిమల్స్కి చాలా తక్కువ ఇప్పుడు పెరుగుతుంది కంపేర్ టు మనం ఎక్కువ ఏంటంటే లాయన్స్తో, టైగర్స్తో, ఎలిఫెంట్స్ డిఫరెంట్ ఏదైతే మెగాఫానా ఉంటుందో వాటిని ఎక్కువ అర్థం చేసుకుంటాం కాబట్టి వాటిని పోల్చుకుంటాం. బట్ ఇప్పుడు ఎవరన్నా అరే గుంట నక్క అంటే ఫీల్ అవుతారు, బట్ గుంట నక్క అని ఎవరన్నా మిమ్మల్ని అంటే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బేసిక్గా యానిమల్స్ బ్యూటీతో పాటు బిహేవియర్ కూడా క్యాప్చర్ చేస్తారు. సో లైక్ వన్ ఆఫ్ ద పిక్చర్ ఇది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూసుకుంటే మేల్ హార్న్బిల్ ఫీమేల్కి ఫీడ్ చేస్తుంది. లైక్ మనం రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తాం కదా, లైక్ హార్న్బిల్స్లో ఏంటంటే లైక్ సీడ్స్, ఫ్రూట్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇదేంటంటే బేసిక్గా బ్యూటీ అందరూ తీస్తారు, బిహేవియర్ అందరూ తీస్తారు, అదర్ సైడ్ అనమాట. సో యాజ్ ఏ హ్యూమెన్స్ మనం ఈ భూమి మీద చాలా ఫుట్ ప్రింట్ అనేది వదులుతాం, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాస్టిక్ కానీ కార్బన్ ఎమిషన్స్ కానీ. సో ఈ ఫోటోలో చూసుకుంటే అమీన్పూర్ లేక్లో తీసారు. సో అమీన్పూర్ లేక్ ఇండియాస్ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనమాట, ఒక వెట్లాండ్. సో ఆ ప్లేస్లో మీరు చూసుకుంటే ఇక్కడ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్. సో మనం చాలామంది ఏం చేస్తామంటే ఐ థింక్ అందరూ కానీ ఆ వీకెండ్ వచ్చిందంటే అనంతగిరి కానీ నర్సాపూర్ వెళ్తాం, తాగుతాం థమ్స్అప్ కానీ, తాగడం అంటే బీర్లే కాదు థమ్స్అప్లో తాగుతాం, అక్కడే డిస్కార్డ్ చేస్తాం. అవి ఏమవుతాయంటే ఇలా వాటర్ బాడీస్లో కలిసిపోతుంటాయి అండ్ యానిమల్స్ వాటిని మింగేస్తుంటాయి అనమాట. సో వాటికి ప్రాబ్లం. సో యానిమల్స్కే కదా ప్రాబ్లం, మనకేం కాదనుకుంటున్నారు కదా. సో ఏదైతే ఈ ప్లాస్టిక్ ఉందో వాటర్లో మైక్రో ప్లాస్టిక్లా కన్వర్ట్ అయ్యి ఈవెన్ ఫిషెస్లో కూడా ఉంది. సో యాజ్ పర్ రీసెర్చర్స్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఏదైతే పుట్టబోయే బిడ్డ ఉంటుంది కదా హ్యూమన్ ఫీటస్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మన బాడీ మీద కూడా చాలా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. సో బేసిక్ ఏంటంటే ప్లాస్టిక్ని తగ్గించడం కష్టం. సో అందరూ వాడుతున్నాం, ఈవెన్ ఇక్కడ మనం వాడుతున్నాం, బట్ సాధ్యమైనంత వరకు తగ్గించండి. నెక్స్ట్ స్లైడ్. సో అగైన్ ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే మేము గ్రాస్ ల్యాండ్లో వర్క్ చేస్తున్నామో అదే ప్లేస్లో అనమాట. సో డిఫరెంట్ థ్రెడ్స్ ఫ్రమ్ హ్యూమన్. ఇక్కడ ఫాక్స్ అండ్ ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ అండ్ రోడ్, గ్రాస్ ల్యాండ్ మధ్యలో రోడ్. సో డెవలప్మెంట్ అందరికీ కావాలి, నాకు కావాలి, నేను వెహికల్స్ యూజ్ చేస్తాను, బట్ ఏంటంటే సస్టైనబుల్ వేలో ఉంటే బెటర్. అండ్ అక్కడ మీకు ఏదైతే గ్రాస్ ల్యాండ్ యానిమల్ ఉంటుందో అది మొత్తం మైనింగ్ చేస్తున్నారు అనమాట. ఆ మైనింగ్లో ముందు ఆ కంకర కానీ వెనకల ట్రాక్టర్ కానీ. నెక్స్ట్ పిక్చర్, నెక్స్ట్ స్లైడ్. ఇది గివింగ్ బ్యాక్ టు నేచర్ అనమాట. సో ఫ్రమ్ ఇక్కడ మీకు వైల్డ్ తెలంగాణ అండ్ వీవుల్స్ ఫౌండేషన్ కనిపిస్తుంది కదా. సో త్రూ వైల్డ్ తెలంగాణ అండ్ వీవుల్స్ లాస్ట్ 5 years నుంచి మేము లైక్ వెట్లాండ్స్ క్లీనప్స్ కానీ హ్యాబిటాట్ రీస్టోరేషన్ చేయడం అండ్ డిఫరెంట్ అవేర్నెస్, కన్జర్వేషన్ అండ్ అవేర్నెస్ యాక్టివిటీస్ చేస్తాం. అండ్ స్టిల్ నౌ ఇప్పటివరకు మేము ఒక 2000+ యానిమల్స్ని రెస్క్యూ చేసాం. సో అండ్ మేము
సో డాక్యుమెంటేషన్ చేస్తాం. అలా డాక్యుమెంట్ చేయడంలో లైక్ తెలంగాణలో 300 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ని డాక్యుమెంట్ చేసినాం, 600 ప్లాంట్ స్పీషీస్, అలా డిఫరెంట్ స్పీషీస్ని డాక్యుమెంట్ చేసాం. సో అవేర్నెస్ చేయడంతో పాటు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన చెప్పా, ఎంతమంది ఇందులో చేంజ్ అవుతారో తెలీదు, బట్ మాకు అనిపించింది ఏంటంటే విజువల్ స్టోరీ టెల్లింగ్, లైక్ ఫొటోస్ కంటే ఇంకా వీడియోస్ అనేవి డాక్యుమెంటరీస్ లాగా ఉంటే ఎక్కువ మందిని చేంజ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో లైక్ మేము డాక్యుమెంటరీ స్టార్ట్ చేసినాం. అలా మేము డాక్యుమెంటరీ స్టార్ట్ చేసి 2 years ఆ ఫాక్స్ని మిగతా గ్రాస్లాండ్స్లో ఉన్న యానిమల్స్ని డాక్యుమెంట్ చేస్తూ అలా వెళ్తున్న టైంలో దీన్ని ప్రాజెక్ట్ అయిపోయింది. సో వాయిస్ ఓవర్ కావాలి. ఆ టైంలో లైక్ యాక్టర్ నవదీప్ ఆయన మాకు సపోర్ట్ చేసి ఆయన ఈ ఏదైతే ఎపిసోడ్ 1 ఉందో తను నరేట్ చేస్తున్నారు అనమాట. యో నెక్స్ట్ స్లైడ్. థ్యాంక్ యూ. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, సో కెన్ యూ టెల్ ద స్టోరీ ఆఫ్ హౌ యూ వర్ ఏబుల్ టు కొలాబరేట్ విత్ నవదీప్? బికాస్ ఇట్స్ అ బిగ్ స్టెప్ కదా, మన వైల్డ్ తెలంగాణకి, మన డాక్యుమెంటరీకి నవదీప్ లాంటి పెద్ద యాక్టర్ ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇద్దాం వాలంటరీగా. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? కెన్ యూ టెల్ దట్ స్టోరీ టు యా షూర్ అన్న. సో నవదీప్ గారు ఏంటంటే 21 నుంచి ఏదైతే మేము చేసిన వైల్డ్ తెలంగాణ యాక్టివిటీస్ ఆయన 21 నుంచే ఫాలో అవుతున్నారు. మాకు 21లోనే మెసేజ్ చేశారు కలవమని చెప్పేసి, బట్ మా టీం వాళ్ళు నవదీప్ కంటే కొంచెం బిజీ, అందుకు కలవలేకపోయాం. సో డాక్యుమెంటరీ అయ్యాక తర్వాత వెళ్ళి కలిసామన్నమాట. సో ఆయన ఫస్ట్ మెసేజ్ చేసి లైక్ డాక్యుమెంటరీ చూపించి దీనికి వాయిస్ ఓవర్ కావాలండి అని. సో తను ఇస్తా అన్నారు. మ్యూజిక్ స్టిల్ చెప్పలేను, బట్ చౌరస్తా బ్యాండ్ వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్కి, మ్యూజిక్కి. This is going to be a big thing for our Hyderabad folks, for Telangana folks. మన వీళ్ళు కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారంటే లైక్ ఐ బీన్ సీయింగ్ లైక్ దూరంగా ఉండి కూడా వీళ్ళని చూస్తున్నాను. ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ ఐ వాజ్ నాట్, నేను కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్నే, వీళ్ళంత పెద్ద ఫోటోగ్రాఫర్ కాదు, నేను లో లెవెల్లో. బట్ యా, ఐ ఫెల్ట్ బ్యాడ్ వీళ్ళతో కోఆర్డినేట్ చేయలేకపోయాను దూరంగా ఉండడం వల్ల. బట్ థ్యాంక్ యూ ప్రదీప్, లైక్ యూ గైస్ ట్రెమెండస్, యూ హ్యావ్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. లైక్ ఈ డాక్యుమెంటరీ వచ్చిన తర్వాత ఇఫ్ దెర్ ఈస్ అ పాజిటివ్ ఇంపాక్ట్, then your effort will pay out, and I hope that there is going to be a huge positive impact. Yeah. And our government and our organizations are going to turn a positive eye towards your effort. Thank you. Thank you. Thanks for doing your work. Yes. Have you people doing any volunteering activities like those initiatives? You were talking about sustainability from trees. ఒకసారి ప్రీవియస్ స్లైడ్ ఒకసారి. వైల్డ్ తెలంగాణ అండ్ వీవుల్స్ ఫౌండేషన్. సో బేసిక్గా మేము ఎనీ యాక్టివిటీస్ దాని నుంచి చేస్తుంటాం. సో యూ కెన్ ఫాలో దోస్ పేజెస్, అక్కడ మీకు అప్డేట్స్ ఉంటాయి. Basically, I have a lot of questions. ఈ డాక్యుమెంటరీ అంతా ఎక్కడ తీశారు? సో ఎపిసోడ్ 1 వచ్చేసి మోమిన్పేట్ గ్రాస్లాండ్ వికారాబాద్ డిస్టిక్లో ఉంది. అండ్ మిగతా ఎపిసోడ్స్ ఏదైతే ఎవ్రీ ఎపిసోడ్ 1 ఫాక్స్ మీద, ఎపిసోడ్ 2 బ్లాక్ బక్, ఎపిసోడ్ 3 ఇండియన్ వుల్ఫ్, అలా డిఫరెంట్ ఎపిసోడ్ తెలంగాణలో ఉన్న డిఫరెంట్ ఏరియాస్, ఇప్పుడు నల్గొండ కానీ, వికారాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, జహీరాబాద్ కానీ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేస్తాం. సో ఇది పర్టికులర్గా మోమిన్పేట్, అనంతగిరి హిల్స్కి 20 kilometers దూరంలో. ఫర్ ఎపిసోడ్ 1 డ్యూరేషన్ 10 minutes ఉంటుంది డాక్యుమెంటరీ, బట్ దానికి మాకు 2 సంవత్సరాల టైం పట్టింది షూట్ చేయడానికి. సో మీకు డాక్యుమెంటరీలో 1 day లైఫ్ ఫాక్స్ 1 day ఎలా ఉంటుంది అనేది 10 minutesలో కనిపిస్తుంది, బట్ అది షూట్ చేయడానికి మాకు 2 years టైం పట్టింది.